హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ డైలీ వ్లాగ్ అండి. ఈరోజు డైలీ వ్లాగ్‌లో అసలు ఇంకా పొద్దున్నే నాకైతే ఫుల్లు దాహమైతుందండి. అసలు ఎందుకింత దాహమైతుందో అర్థం కాలేదు. ఎందుకంటే నేనెప్పుడు మిడ్‌నైట్‌లో లేచి ఒక 2, 3 టైమ్స్ అయితే వాటర్ తాగుతాండి. ఇంకా దానివల్ల నాకు మార్నింగ్ బ్రష్ చేసేంత వరకైతే దాహం కాదు. అసలు నైట్ నేను వాటర్ తాగలేనట్టున్నా. ఇంక అట్లనే పడుకున్నట్టున్నా. అందుకే లేవగానే అయితే ఫుల్లు దాహమైంది. ఇంకా దాహం కాంగానే నేనైతే వాటర్ తాగేసిన. బ్రష్ చేసుకోకుండా వాటర్ తాగితే మన బాడీకి కూడా మంచిదేనంట. ఇంకా నేనైతే పనైతే స్టార్ట్ చేసినా అండి. ఇంకా బెడ్‌షీట్ అయితే ఫస్ట్ మడిచేసి, ఇంకా ఇల్లయితే నూకేసి, వాకిలి కూడా నూకడం అయితే స్టార్ట్ చేసిన. ఇంకా ఇంతే ఇల్లు ఇంతే కదా! అసలు చిన్నిల్లు టకటక అయిపోతదని అందరూ అనుకుంటారు. కానీ ప్రతీదీ సదురుకుంటా నూకాలంటే కొంచెం కష్టమేనండి. ఇంకా చిన్నిల్లు ఉన్న వాళ్ళ కష్టమైతే ఇంకా చెప్పడం మామూలు కాదు. అసలు నాకొక విషయం అర్థం కాదండి. మిడిల్ క్లాస్ వాళ్ళని సపోర్ట్ చెయ్యరా? ఏ విషయంలో అయినా సరే. ఎందుక ఎందుకు అట్లా అనిపిస్తుందంటే ఎవరో అనడం వల్ల కాదండి నాకనిపిచ్చేది. ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ ఎవ్వరు సరిగ్గా చూస్తలేరు. చూసినా లైక్ చేస్తలేరు. లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. అసలు కామెంట్ కూడా చేస్తలేరండి. కొంచెం వీడియో బావుంటే బావుంది, బాగా లేకపోతే బాలేదని చెప్పేసన్నా కామెంట్ చేయాలి గదా! అసలు నేను స్టార్టింగే చెప్దామన్నా సబ్స్క్రిప్షన్. కానీ ఇంకా మీకు స్టార్టింగే చెప్పి బోర్ కొట్టద్దు గదా అని చెప్పేసయితే ఇంకా చెప్పలేనండి. నేనైతే చకచక నా పనులైతే జేస్తున్నా. ఇంత చిన్న ఇంట్లో మెసులుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఉన్నది ఎట్లాంటి ఇల్లైనా అడ్జస్ట్ అవ్వాలక్క. ప్రతిసారి ఇట్లా చెప్తా ఉంటే బాగా అనిపిస్తుందా అని అనొచ్చు మీరు. కానీ ఉన్నది ఇల్లు చిన్నదైనా పర్లేదు. కానీ అది సొంత ఇల్లయితే హ్యాపీనెస్సే వేరుంటదండి. అదే స్వర్గంలాగా ఫీల్ అవ్వచ్చు. మనకు నచ్చినట్టుగా మలుచుకోవచ్చు. కానీ ఆ చిన్న ఇల్లు గూడా మనది రెంటెడ్ హౌస్ అయితే ఎట్లుంటది ఒకసారి మీరే ఆలోచించి చెప్పండి. ఇంతకుముందు నేనైతే ఒక ఇంటర్వ్యూలో విన్నానండి. ఒక పెద్ద యూట్యూబర్ వచ్చి, ఇంతకుముందు మేము యూట్యూబ్‌లోకి రాకముందు, ఏ వర్క్ స్టార్ట్ చేయకముందు మేము ఒక చిన్న ఇంట్లో ఉన్నాము. అదే రూమ్‌లో పడుకోవడం, అదే రూమ్‌లో వంట చేయడం అదెంత ఇబ్బందిగుండే అంటే అట్లుండే అని జెప్పేసయితే చెప్పారు. అది వింటా ఉన్నప్పుడైతే నాకు చాలా బాధ అనిపిచ్చిందండి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ నేను అదే సిట్యుయేషన్‌లో ఉన్నా, అదే ఫేస్ చేస్తున్నా అనే విషయం గూడా నాకు ఆ టైంలో అసలు గుర్తుకు రాలేదండి. ఎందుకంటే వాళ్ళ పెయిన్ నాకు అర్థమైంది గానీ, నా పెయిన్ నేను అర్థం చేసుకోలేకపోతున్నానా? లేకపోతే పెయిన్ అని ఫీల్ అవ్వలేకపోతున్నా అనేది అర్థం కాలేదు. ఎందుకంటే ప్రతీది మనం పెయిన్ లాగా తీసుకుంటే పెయిన్ లాగానే అంటే ఇప్పుడు ప్రతీది బాధలాగానే తీసుకుంటే బాధలాగానే ఉంటది. అప్పుడప్పుడు వదిలేద్దాం. ఇప్పుడు ఇట్లున్నాం కానీ ముందు ముందు మారతదచ్చు మన లైఫ్ అనే హోప్ ఉన్నప్పుడు ఇగ ఎక్కువ పట్టించుకోవాలని అనిపియది. కానీ ఇంకా యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి వీడియో బాలేదు, వీడియో క్వాలిటీ బాలేదు, బ్యాక్‌గ్రౌండ్ బాలేదు, నీ వాయిస్ ఓవర్ బాలేదని ఇట్లా చెప్తా ఉంటే ఇంకా అప్పుడు మేము అంటే చాలా పూర్ అనే విషయం అయితే గుర్తుకొస్తుందండి. నేను పూర్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని ఎప్పుడు నేను రిగ్రెట్ అయింది లేదు, ఫీల్ అయ్యింది లేదు. కానీ అట్లాంటి కామెంట్స్ వచ్చినప్పుడు మాత్రమే అవును గదా! నేను మిడిల్ క్లాసే గదా! అని చెప్పేసయితే గుర్తుకొస్తుందండి. నేను మిడిల్ క్లాస్ అయినందుకు నేనెప్పుడు ఫీల్ కాలేనండి. మిడిల్ క్లాస్ అంటారా? మిడిల్ క్లాస్ అని అంటారా? మీ ఇష్టం. నేనెప్పుడైతే ఫీల్ అవ్వలేనండి. ఎవరైనా మనల్ని ఒక మాట అంటే, ఆ మాట వల్ల మనం వెనకబడతాం అనేదైతే నేను నమ్మండి. ఆ మాట వల్ల మనకింకా కొంచెం ముందుకెళ్ళాలనే స్కోప్ ఎక్కువుంటది. మనకు ముందుకెళ్ళాలనే ఆలోచన ఎక్కువుంటదనేదైతే నేను నమ్ముతా. ఇంకా దాని ప్రకారమే నడుచుకుంటూ పోతా. అసలు ఈ వీడియో క్లిప్ అనేది ఎడిట్ చేద్దాం అనుకున్నా అండి. కాకపోతే మీరు కొంచెం ఫన్నీగా నవ్వుకుంటారని చెప్పేసయితే ఉంచిన. మా ఆయనైతే ఇంకా వీడియో స్టార్ట్ చేసినా అని చెప్పేసి రాననుకున్నాడు. ఇంకా నేను ఎడిట్ చేస్తా అని చెప్పేసి అనగానే వచ్చిండు. అసలు వీడియోస్ ముందుకెక్కువ రావాలంటే మా ఆయనకి ఇష్టం ఉండది. కానీ చాలా ఫన్నీగా ఉందనైతే యాడ్ చేసిన. మీకెట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మీరెప్పుడు ఇంటి ముందు చిన్న వాకిలి నూకడమే చూసుంటారు. ఇంత పెద్ద వాకిలి చూడలేరు కదా! ఇదైతే మా ఇంటి పక్కన ఉంటదండి. అంటే ఇంకా మేమిక్కడ బోళ్ళు తోమడానికి ఇంకా అట్లా వాడుకుంటామన్నట్టు. ఈరోజైతే ఆంటీ లేదు. ఆంటీ ఉంటే తనే నూకేది. ఇంకా ఆంటీ లేదు కాబట్టి అయితే నేను ఊడుస్తున్నా. అసలక్కడ ఏముందని అంత గట్టిగా నూకుతున్నాం అనుకోకండి. నైట్ అయితే వర్షం పడిందండి. ఇంకా పైన టెర్రస్ పైన మేడ పైన ఉండే నల్లగా ఏదో ఉంది మేడ పైన. ఇంకా నల్లదంతా వాటర్ తోటయితే కిందికచ్చి పడ్డది. వాకిలంతా అయిందండి. మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తలేదు గానీ మొత్తం పడిందండి. నూకుతుంటే కూడా ఎళ్తలేదు. ఇంకా నేనైతే లాస్ట్‌కి ఇంకా వాటర్ తోటయితే కడిగేసిన. కానీ అసలు ఎళ్తలేదు ఇంకా నూకుతా ఉంటే. అందుకని అంత గట్టిగా అయితే నూకుతున్నండి. ఇంకా అక్కడైతే ఇగ మా ఆయనైతే వాటర్ అయితే పడుతున్నాడండి. ఇంకా మాకైతే ఆ ఒకటే కుండీ నిండైతే నింపుకోవాలి వాటరు. ఇక్కడ రూల్ అన్నట్టు. ఇంకా అవే వాటర్ వాడుకోవాలి. చుట్టాలొచ్చినా అవే వాడుకోలా. ఎవరొచ్చినా అవే వాడుకోవాలి. ఆ కుండీ నిండా ఒక వాటర్ నింపుకోవాలి. ఇంకా ఒక 4 బకెట్లున్నాయి. ఆ బకెట్లు
ఒక ట్రబ్బు వాడుకోవాలి. ఇంకా అవి మాకు స్నానాలకు, బట్టలకు అయిపోతాయి. ఇంకా పొద్దంతా ఈ కుండీల నీళ్ళైతే వాడుకుంటామండి. కానీ చుట్టాలొచ్చినప్పుడే కొంచెం ఇబ్బందయితది. వాటర్ ఎప్పుడు వస్తానే ఉంటాయండి. కానీ ఆంటీతోటి ప్రాబ్లమ్ నింపుకోవడానికి ఇంకా ఇన్ని వాటర్ వాడతారా, అన్ని వాటర్ వాడతారా అని చెప్పేసి అంటది. ఇంకా ఏం చేస్తాం, అడ్జస్ట్ అవ్వాలి, ఇక తప్పది. ఇంకా ఇటు సైడ్ కూడా ఊడుస్తున్నా. ఆంటీ లేదన్నారు కదా, అందుకని చెప్పేసి ఇంకా రౌండ్‌గా నూకుతున్నా అన్నట్టు. పిట్ట గూడేదో కింద పడిపోయిందండి. నూకేద్దాం అనుకున్నా, కానీ ఇంకెందుకు నూకేయడం అని చెప్పేసి అయితే తీసి ఎక్కడ పెట్టిందో అక్కడనే గూట్లయితే పెట్టేసి ఇంకా క్లీన్‌గా అయితే నూకేస్తున్నాండి. అదైతే పాత సైకిల్. నేను వచ్చినప్పటి నుంచి ఆడనే ఉంది. దాన్ని ఎవరు ముట్టినోళ్ళు లేరు, పట్టినోళ్ళు లేరు. ఇంకా ఆడనే ఉంది ఆ సైకిల్ అయితే. క్లీన్‌గా ఇంత నీట్‌గా ఉంచినా కూడా ఇంకా ఇట్లనే ఉంచుతారా, ఇంక ఇట్లనే చేస్తారా అని చెప్పేసి అయితే అంటదండి. ఇంకా ఆమె వచ్చేంత వరకు మొత్తం నూకినా, కడిగినా అదే మాట అండి. ఇంకా మొత్తం కడిగితే వాటర్ అయితే ఎక్కువ అయితాయి కదండి. ఇన్ని వాటర్ వేస్ట్ చేసిర్రా, మేము లేకపోతే గిన్ని వాటర్ వాడతారా అని అంటది. ఇంకా అది కడగకపోతే కడగలేరు, నూకలేరు అని చెప్పేసి అంటది. కడిగి నూకినప్పుడు వాటర్ అయితే వేస్ట్ అవుతాయి కదండి. సర్లేండి, ఇంకా ఓనర్ వాళ్ళ గురించి అంతే. ఇంకా హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే తెలిసిందే, ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే ఇక్కడ ముగ్గేస్తున్నా అండి. రోజు అసలు ఈ రోడ్ నుంచి ఒక అంకుల్ అయితే బ్యాగ్ వేసుకొని వెళ్తాడు. ఏ జాబ్కి వెళ్తాడో నాకైతే తెలియదు. కానీ ఒక్కరోజు కూడా అంకుల్ నాతో మాట్లాడలేడు. ఇంకా నేను వీడియో స్టార్ట్ చేసి ముగ్గేయడానికి వెళ్తే, ఏంటి ముగ్గేసేది వీడియో తీస్తున్నావా అని చెప్పేసి అయితే అన్నాడండి. ఇంకా అవును అంకుల్ అని చెప్పేసి అంటే ఇంకా నవ్వుతూ వెళ్ళిండు. నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది. కొంచెం ఇట్లా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసే వాళ్ళు అయితే ఉంటే బాగుంటుంది కదా. ఇంకా నా చుట్టుపక్కల ఉన్న ఆంటీ వాళ్ళు కూడా మస్తు సపోర్ట్ చేస్తారండి. నాకు ఇట్లా యూట్యూబ్ ఉంది ఆంటీ అని చెప్పేసి అంటే, మంచిగా వీడియోస్ తీయు, మేము కూడా సపోర్ట్ చేస్తాం, కావాలంటే ఏదన్నా వీడియో మేము స్పెషల్గా కుక్ చేసినప్పుడు చెప్తాం, వీడియోస్ తీసి పెట్టు అని చెప్పేసి అయితే బాగా సపోర్ట్ చేస్తారండి. నాకు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేకున్నా ఇట్లా చుట్టుపక్కల వాళ్ళ నుంచి సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. అందుకే హ్యాపీగా అనిపిస్తుంది. ఏ పని స్టార్ట్ చేసినా ఫస్ట్ ఇంట్లో నుంచి సపోర్ట్ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. కానీ స్టార్టింగ్ చెప్పాలంటే అసలు ఇంట్లో నుంచి సపోర్ట్ అయితే ఉండేది కాదు. ఆయన ఇంట్లో అంటే ఎవరున్నారండి, నేను మా ఆయననే అంతే. మేమిద్దరమే ఉంటాం కదా. ఆయన సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ వీడియోలో అంటే నువ్వు తీసుకో, పెట్టుకో, నాకేం ప్రాబ్లం లేదు, కానీ నన్ను ఇబ్బంది పెట్టకని చెప్పేసి అయితే అంటాడు. కానీ అప్పుడప్పుడు ఆయన కూడా హెల్ప్ చేస్తాడండి. ఈ మధ్యకాలంలో నా బాధ చూడలేక ఇంకా ఆయన కూడా హెల్ప్ చేయడం అయితే స్టార్ట్ చేసిండు. కానీ ఇంతకుముందు అయితే ఇంకా అట్లా చెప్పేవాడు. కానీ ఇప్పుడైతే బాగానే ఉందండి. ఇంకా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేదంటే, ఇంకా మా ఫ్యామిలీలో అమ్మ వాళ్ళ సైడు ఫ్యామిలీలో సిస్టర్స్ వాళ్ళకి యూట్యూబ్ గురించి అసలు ఏం తెలియదు. ఇక పైనే చెప్పాలి అనుకుంటున్నా. ఇంకా చెప్పి వాళ్ళని కూడా మన ఛానల్లో కనిపించేటట్టు చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారో కామెంట్ చేయండి. మా సిస్టర్స్ని చూడాలని ఉంటే కామెంట్ చేయండి. అసలు నేనే జనాలకి ఇప్పుడిప్పుడు పరిచయం అవుతున్నా. ఇంకా మా సిస్టర్స్ పరిచయం కావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. టైం పట్టినా పర్లేదు, లేట్ అయినా సరే పరిచయం చేస్తా. ఇంకా మా సిస్టర్స్ని, సిస్టర్స్ వాళ్ళ పిల్లల్ని, ఇంకా మా చెల్లెళ్ళని, తమ్ముళ్ళని అందరినీ పరిచయం చేస్తాం మన ఛానల్లో. ఇంకా మా అత్తయ్యనైతే ఒకసారి అయితే చూపించిన వీడియోలో, కానీ తనకి అసలు ఈ వీడియోస్ అవి అంటే ఏం తెలియదు. ఇంకా మా అత్తగారి సైడ్ అంటే ఇంకా నాకు మెయిన్ వచ్చి మా అత్తయ్యనే, ఇంకా అంతకు మించి ఇంకెవ్వరు లేరు. అసలు నా ఛానల్లో నేను మా అమ్మతో ఒక వీడియో చేద్దామని అనుకున్నా. కాకపోతే ఏమనుకున్నా అంటే, నా ఛానల్కి మంచిగా రీచ్ వచ్చిన తర్వాత బెస్ట్గా అందరికీ ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనం బెస్ట్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి అయితే ఫీల్ అవుతాం కదా. ఇంకా అట్లాగే నా ఛానల్కి కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చి కొంచెం రీచ్ బాగున్న తర్వాత ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నా. కానీ అంత టైం లేకపోయింది. అసలు నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకున్న టైంలోనే మా అమ్మ హెల్త్ అయితే పాడైపోయింది. అసలు హెల్త్ బాగాలేకుండే, ఇంకా ఇప్పుడైతే అమ్మగారే లేకుండా అయిపోయింది. ఆ ఫీల్ ఎప్పుడు నాలో ఉంటుంది. ఒక్కసారైనా ఒక్క వీడియో అన్న అమ్మతో చేయాలనుకున్నా, కానీ చేయలేకపోయినా. కానీ ఇప్పుడు మా ఇంటికి వెళ్ళినప్పుడు మా పుట్టిల్లు, మా సిస్టర్స్ని, వాళ్ళు ఎట్లుంటారని చెప్పేసి ప్రతి ఒక్క వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నా. కానీ ఈ మధ్యకాలంలో అయితే వెళ్ళలేను. కానీ వెళ్తాను, వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. మా అమ్మగారి ఫోటో, మా నాన్నగారి ఫోటో కూడా చూపిస్తాను. కానీ అదొక లోన్లీ ఫీలింగ్ అయితే ఉండిపోయిందండి. అమ్మతో ఒక్క వంటన్న చేయించి వీడియో తీసి పెడదాం అనుకున్నా. ఎందుకంటే మా అమ్మ చాలా బాగా వంట చేస్తారండి. చాలా బాగా అంటే చాలా బాగా వంట చేస్తారు. ఇంకా మా నాన్నగారు కూడా సూపర్గా వంట చేస్తారండి. మెయిన్గా చెప్పాలంటే మా నాన్నగారు చేపల ఫ్రై, చేపల పులుసు అయితే సూపర్గా పెడతారు. నాకెప్పుడో చిన్నప్పుడు తిన్నది ఇప్పటి వరకు కూడా గుర్తుకుంది. ఇంకా మా నాన్నలాగానే నేను వంటలు బాగా చేస్తా అని చెప్పేసి అయితే అందరు అంటారు. ఎప్పుడంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ విషయం అంటే దగ్గర దగ్గర 15 ఇయర్స్, 13 ఇయర్స్ అయిపోతుందండి. అప్పటి విషయం ఇది. ఒక్క విషయం అయితే నాకు చాలా బాగా గుర్తుకుందండి. అది ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై చేశారు. అప్పుడు మా ఫ్యామిలీ అందరం కూర్చొని తిన్నాం. అదైతే చాలా బాగా గుర్తుకుంది నాకు ఇప్పటి వరకు కూడా. అవన్నీ చిన్నప్పటి మూమెంట్స్ అన్నీ చాలా హ్యాపీ మూమెంట్స్ అండి. మా నాన్న కానీ, మా అమ్మ కానీ నా కోసం అయితే చాలా చేశారు. నాకు చిన్నగా ఏదొచ్చినా
తట్టుకోకపోయేటోళ్ళు. ఇంకా చిన్నగా ఏదొచ్చినా హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూయించడం ఇట్లా చేసేటోళ్ళు. చిన్నదాన్ని గదా! చాలా ఎక్కువ ప్రేమ ఉండేది నా మీద. అసలు నా గురించి నా విషయంలో చాలా సార్లు మా నాన్నగారైతే ఏడ్చారండి. ఇంకా మా నాన్నగారిని చూసి నేనైతే ఇంకా ఎక్కువ ఏడ్చేదాన్ని. ఎందుకంటే ఇంకా అందరికంటే లాస్ట్‌గా పుట్టింది. మాకింత ఏజ్ వచ్చిన తర్వాత పుట్టింది. తిన పరిస్థితి ఏంటి అనేది అప్పుడు చాలా బాధపడేవారు మా నాన్నగారైతే. లిటరల్లీ ఏడ్చారు ఒకరోజైతే. ఇంకా నేనైతే ఫుల్ ఏడ్చిన ఇంకా ఆ రోజు చూసి. ఏదో తలుచుకుంటే ఏడ్చారు మా నాన్నగారు. నాకిప్పటికి చాలా గుర్తుకుంది. నేను గూడా ఫుల్లుగా ఏడ్చి ఇంకా ఆ రోజైతే నేనింకా మర్చిపోలేనండి. ఎందుకంటే నేనప్పుడు చాలా అంటే చాలా చిన్న పిల్లనసలు ఏం తెలియదు నాకు. కానీ నాన్న బాధేంటో అర్థమైంది.